దేశంలో మరో గొప్ప ఘట్టం ఆవిష్కృతం కానుంది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ముంబైలో నిర్మించిన ఈ అద్భుత నిర్మాణం నేడు అందుబాటులోకి రానుంది. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన నేడు ప్రారంభం కానుంది. ముంబైలో నిర్మించిన అటల్ సేతును జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. దేశంలోనే ఆధునిక సముద్రపు బ్రిడ్జిగా రికార్డుకెక్కిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అందుబాటులోకి రానుంది. ప్రధాని మోడీ పర్యటనకు ముంబైలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బ్రిడ్జ్ మొత్తాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. 20,000 కోట్ల రూపాయలతో నిర్మించిన అటల్ సేతుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సముద్రపు వంతెన ముంబై పుణే ఎక్స్ప్రెస్ వే, ముంబై గోవా హైవేలను కలుపుతుంది. అలాగే మహారాష్ట్రలోని 2 పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది 6 లేన్ల వంతెన. 16.5 కిలోమీటర్ల మేర సముద్రంపై ఈ అటల్ సేతు బ్రిడ్జిని నిర్మించారు. బ్రిడ్జిపై 250 రూపాయల టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈ బ్రిడ్జి కారణంగా ముంబై నుంచి నవీ ముంబైకి కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇదివరకు ముంబై నుంచి నవీ ముంబై వెళ్లాలంటే దాదాపు 2 గంటల సమయం పట్టేది. ఇక శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జికు ఒకవైపు సౌండ్ బ్యారియర్ను ఏర్పాటు చేశారు. సముద్రపు జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు.